ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు వికృతి చేష్టలు చేస్తే వాడు మగాడనే అహంకారాన్ని విరిచేయి. నీ వెనక నాలాంటి అన్నయ్యలు నీ వెన్నంటే ఉంటారు. ఒకవేళ నిన్ను బెదిరించాలనో భయపెట్టాలనో చూస్తే నువ్వు బెదరద్దు, భయపడద్దు, వెనకడుగు అస్సలు వెయ్యొద్దు. వాడి వెకిలితనం, వాడి బుద్ధిలో మురికితనం పోయే వరకు వేటాడి వెంటాడి తరిమి తరిమి కొట్టు. ఇంకోసారి నీ వైపు చూడాలంటేనే వాడి ప్యాంటు తడిచిపోవాలి. వాడికి మనకి తేడా కండబలం అయితే నువ్వు గుండె బలంతో ఎదుర్కోవాలి. ఇంకోసారి ఆ అమ్మిరాజు ఎదురు పడితే నువ్వేం చేస్తావు? ఇంతకు ముందులా అయితే ఏడవనన్నయ్యా. మీరున్నారనే ధైర్యంతో ఎదుర్కొంటాను. చాలా మంచి మాట చెప్పావమ్మా. కోమలంగా ఉండే ప్రతి ఆడపిల్లలో అపర కాళిక ఉంటుంది. లక్ష్మి, నాకిదంతా తెలియక నీ మీద చేసుకున్నాను. నన్ను క్షమించు లక్ష్మి. అయ్యో, ఏంటమ్మా మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారు? మీకు నన్ను కొట్టే హక్కు, తిట్టే హక్కు ఉంది. అయినా ఇంత జరుగుతుంటే మాకొక మాట చెప్పాలనిపించలేదమ్మా. అవును లక్ష్మి, అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించేవాళ్ళం కదా. ఆ సమయంలో కావేరి జీవితమే ముఖ్యం అనుకున్నాను. నువ్వేమో కావేరి జీవితం ముఖ్యం అనుకొని వెళ్ళిపోయావు. మరి కావేరి ఏమో నా వల్ల అందరికీ సమస్యలని ఇక్కడ చనిపోవాలనుకుంది తెలుసా? చనిపోవడం ఏంటమ్మా? నేను సమయానికి వెళ్ళకపోయి ఉంటే కావేరి ఇక్కడ ఊరేసుకొని చనిపోయేది తాతయ్య. మనం తప్పు చేయనప్పుడు చనిపోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసింది ఆ రాక్షసుడు. వాడికి బుద్ధి చెప్పి శిక్ష వేయించాలే కాని మనకి మన శిక్ష వేసుకోకూడదు. కావేరి, ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయావో చూడు. నువ్వెళ్ళమా లోపలికి. నిన్నట్నుంచి ఎంత ఒత్తిడిని అనుభవించావో. వెళ్ళి రెస్ట్ తీసుకోపో. వెళ్ళమ్మా. అమ్మా లక్ష్మి, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. వా, వచ్చావా లక్ష్మి? అంబిక, లక్ష్మి కావేరిని నేనంతా విన్నాను వదినా. ఆ కావేరి కోసం ఈ లక్ష్మి మన కొంప వదిలింది, ఈ లక్ష్మి మళ్ళీ పెద్ద ఘనకార్యం చేసిందని అందరూ తనని పొగడ్తల ప్రోగ్రాం పెట్టుకున్నారు. అంతే కదా? ఒక పని చేయండి, మన ఇంటి బయట గార్డెన్లో కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంది కదా, అందులో ఈ లక్ష్మికి గుడి కట్టించి రోజు పూజలు చేసి హారతులివ్వండి, సరిపోతుంది.
అది కాదు అంబిక. నానా మీరెవ్వరూ ఏమీ మాట్లాడొద్దు. ఒక్క నిమిషం ఉండండి. అంబిక, ఏం చేస్తున్నావు నువ్వు? పిన్ని, ఆ సూట్ కేసు తెచ్చుకున్నావేంటి? మరి ఏం చేయమంటావు? ఈ ఇంట్లో నాకు వాల్యూ లేదు కదా. అంబిక, ఎందుకమ్మా ఇదంతా? నానా నువ్వు ఊళ్ళో వాళ్ళందరినీ నమ్ముతావు కానీ సొంత కూతుర్ని నమ్మవు. ఇంకా ఈ ఇంటి వారసుడు వాడేమో బయట వాళ్ళ కోసం సొంత మనుషుల్ని అవమానిస్తాడు. ఈ ఇంటి కోసం ఎంతో కష్టపడ్డాను. అలాంటి ఈ ఇంట్లో నాకు విలువే లేనప్పుడు నేను ఈ ఇంట్లో ఉండలేను. అత్తయ్య, అది కాదు అత్తయ్య. వద్దు విహారి. నిన్న నువ్వు ఏ ఉద్దేశంతో అడిగావో నాకు తెలుసు. ఎంత ఆవేశంగా అరిచావో తెలుసు. పని మనిషి కోసం సొంత అత్తని నిలదీసావు చూడు. అప్పుడే నేను సగం చచ్చిపోయాను. అత్తయ్య, మీరు నా వాళ్ళు అనుకున్నాను కానీ మీరలా అనుకోలేదని నాకు నిన్నే అర్థమైంది. ఇంత జరిగినా నువ్వు మళ్ళీ ఆ లక్ష్మిని ఇంట్లోకి తీసుకొచ్చావంటే మళ్ళీ నన్ను ఏ మొహం పెట్టుకుని ఇంట్లో తిరగమంటావు? అందుకే నేను ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతాను. ఏంటమ్మా ఈ ఇంటి ఆడపిల్లవి? ఇది నీ ఇల్లు. ఈ ఇంటి నువ్వు ఇడిచి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఏంటి నాన్న, ఇప్పుడు నేను ఈ ఇంటి ఆడపిల్లనని గుర్తొచ్చిందా? మరి నేను ఈ ఇంటి ఆడపిల్లనైతే మరి నువ్వు 200 ఎకరాలు ఎవరికి రాస్తావు? అప్పుడు మీకు గుర్తు రాలేదా నేను ఈ ఇంటి ఆడపిల్లనని?